ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని, కథ రూపంలో మేము ముందుకు తీసుకొని వచ్చాం. మీకు నచ్చుతుందని అనుకుంటూ, ఇక కథలోకి వెళదాం. శివారెడ్డి స్టేషన్‌కి వెళ్ళేసరికి, మనోహర్ రెడ్డి, బలరాం రెడ్డి ఇంకా వాళ్ళ వర్గం జనం కొంతమంది ఉంటారు. శివారెడ్డి, వీరారెడ్డి వీళ్ళని చూసి ఎస్ఐతో, "ఎస్ఐ గారు, నా అల్లుడిని విడిచిపెట్టండి. జామీను నేను ఇస్తాను" అంటే, ఎస్ఐ శివారెడ్డి గారు, "మీ అల్లుడు మనోహర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని కొట్టాడని కేసు పెట్టారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. శివారెడ్డి, ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. తప్పు వాళ్ళది పెట్టుకొని నా అల్లుడి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ముందు నా అల్లుడిని వదలండి" అంటే బలరాం, "కేసు పెట్టింది వదలడానికి కాదు" అంటే శివారెడ్డి మనోహర్ రెడ్డి వైపు చూస్తూ, "ఇంకో నెలలో 2 ఇళ్లల్లో ఒక శుభకార్యం జరగాలి. అలాంటి సమయంలో ఇలా పరువు పోయే పనులు చెయ్యొద్దు. నా అల్లుడు తప్పు చేస్తే దానికి పూర్తి బాధ్యత నాది. అలానే మీ వాడు తప్పు చేస్తే ఆ తప్పు బాధ్యత నువ్వు తీసుకుంటావా?" అంటే మనోహర్ రెడ్డి ఏం మాట్లాడకుండా ఎస్ఐ గారితో, "ఎస్ఐ గారు, మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం. అతన్ని వదిలేయండి" అంటే ఎస్ఐ గారు అతన్ని వదిలేస్తాడు. బయటికి వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి బలరాం వైపు కోపంగా చూసుకుంటూ వెళ్తాడు. అదే రోజు రాత్రి టైం 10 గంటల సమయంలో ఇంట్లో పైన టెర్రస్ మీద వీరారెడ్డి పడుకోవటానికి సిద్ధం అవుతుండగా విజయ దగ్గర నుండి ఫోనొస్తుంది. ఫోన్ ఎత్తి హలో అనగానే విజయ కంగారుగా, "మీరు బాగానే ఉన్నారుగా?" అంటే వీరారెడ్డి, "నాకేం, నేను బాగానే ఉన్నాను" అంటే విజయ, "మా అన్నయ్య మీ బావని అరెస్ట్ చేశారని తెలిసి మీరు కూడా స్టేషన్‌కి వెళ్లారని తెలిసింది. అక్కడ ఏమైనా గొడవ జరిగిందేమో అని కంగారు పడి మీకు ఫోన్ చేస్తున్నాను" అంటే వీరారెడ్డి, "అలాంటిదేం లేదు. వెళ్ళి బావని తీసుకొని వచ్చాం. బావని ఇంటి దగ్గర దించి నాన్న ఇప్పుడే అన్నం తిని పడుకున్నాడు. నేను అన్నం తిని ఇప్పుడే పడుకుంటున్నా. జరిగిందేదో జరిగింది. నువ్వు ఆ గొడవ మర్చిపోయి హ్యాపీగా పడుకో" అంటే విజయ అసహనంగా, "మీరు ఏదైనా చాలా కూల్‌గా తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ సేఫ్‌గా ఇంటికి వచ్చే వరకు ఎంత టెన్షన్ పడ్డానో. ఏంటోనండి, ఈ గొడవ ఇంకా ఎంత దూరం వెళ్తుందో. దాని వాళ్ళు ఇంకో నెలలో జరగాల్సిన మన పెళ్లి జరుగుతుందో లేదో అని భయంగా ఉంది" అంటే వీరారెడ్డి, "నా పేరులో ఉన్న వీరత్వం నా రక్తంలో కూడా ఉంది. ఏది ఏమైనా మన పెళ్లి ఆపేంత ఎవ్వరికీ లేదు. నేనే నీకు భర్తని, నువ్వే నా భార్యవి. ఇది మన పెద్దలే కాదు, ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించిన జంట. అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇవేం ఆలోచించకుండా పడుకో. స్టేషన్ నుండి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఏంటి?" అంటే విజయ, "నాన్న ఆకలి లేదని వెళ్ళి తన రూమ్‌లో పడుకున్నాడు. వదిన, నేను కూడా ఏం తినకుండా పడుకున్నాం. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. వదిన వాళ్ళ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. అన్నయ్య వస్తే వాళ్ళిద్దరూ తిని పడుకుంటారేమో తెలియదు" అంటే వీరారెడ్డి, "సరే నువ్వు తిని పడుకో. రేపు మాట్లాడుకుందాం" అని కాల్ కట్ చేస్తాడు. టైం 12 గంటలు దాటుతుంది. బార్ అండ్ రెస్టారెంట్‌లో బలరాం ఇంకా ఆ వర్గంలో ఒక ముగ్గురు యువకులు కూర్చొని తింటూ, తాగుతూ ఉంటారు. వాళ్ళలో ఒకడు, "అన్నా, వాణ్ణి, ఆ రాజేంద్ర గాడిని ఒక వారమైనా జైల్లో వేస్తావనుకున్నా" అంటే బలరాం, "వారం వేయించాలనే అరెస్ట్ చేయించింది. కానీ మధ్యలో నాన్న, ఇంకో నెలలో చెల్లి పెళ్లి ఉండడంతో పరువుకు భయపడి నాన్న వదిలేయమన్నాడు" అనగానే రెస్టారెంట్‌లో బాయ్ వచ్చి, "అన్నా, రెస్టారెంట్ క్లోజ్ చేసే టైం అయింది. ఇంకా కాసేపు ఉంటే పోలీసులు పెట్రోలింగ్‌కి వస్తారు. వాళ్ళు వస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది" అంటే బలరాం ఒక 1000 ఇచ్చి బాయ్‌తో, "చూడు తమ్ముడు, ఒక్క అరగంట ఒక బాటిల్ తెచ్చిపెట్టు. అది అయిపోగానే వెళ్ళిపోతాం. ఈలోపు నువ్వు మిగిలిన రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి రా" అనగానే బాయ్ అన్ని లైట్స్ ఆపేసి వచ్చి ఒక బాటిల్ తెచ్చి అక్కడ పెట్టి, వాళ్ళు తాగుతుండగా ఆ రోజు వచ్చిన బిల్స్ అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ అక్కడే కూర్చుంటాడు.
వీళ్ళు ఆ బాయ్ చేసుకుంటున్న పని చూసి, ఆ బాయ్‌ని పట్టించుకోకుండా వీళ్ళ మందు తాగుతూ, "అన్నా, అయినా వాడిని చంపేస్తే మీ ఇంట్లో పెళ్ళెందుకు ఆగుతుందన్నా?" అంటే బలరాం, "అవును కదా! ఆ రాజేంద్ర గాడు శివారెడ్డి అల్లుడే కానీ కొడుకు కాదు కదా! అయితే ఒక పని చేయండి. రేపటితో వాడి పొలానికి నీళ్లు పెట్టడం అయిపోతుంది. తర్వాత వాడు మిరపకాయలు కోస్తాడు. ఆ కళ్ళంలో పడుకుంటాడు. మీరెళ్లి వాడిని సైలెంట్‌గా అక్కడే ముగించి రండి. ఇదంతా ఒక్క వారంలో జరగాలి. బాగా గుర్తుపెట్టుకోండి. వాడి పీడ నాకు వదిలితేనే మీ కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మీకు చేసి పెడతాను. మీ పిల్లల చదువు దగ్గర నుండి వాళ్ళ ఉద్యోగం వరకు నేను చూసుకుంటా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మా నాన్నకి తెలియకుండా జరగాలి. వాడు మనం చంపినట్టు కాకుండా చాలా నేచురల్‌గా ఉండాలి. చెప్పండి, నా కోసం చేసి పెడతారా లేదా?" అంటే వాళ్ళిద్దరూ తప్పకుండా వచ్చే వారం వాడి చావు కబురుతో ఊరు తెల్లారుతుంది అని చేతిలో చెయ్యి వేస్తారు.